హాయ్ హలో వెల్కమ్ టు మౌనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మన ఛానల్లో ఫస్ట్ టైం అండి లేట్ నైట్ థాట్స్ 1 అవర్ ముందే చేయాలి, బట్ టైం అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చి 12:51 అయిపోతుందండి. ఓకేనా అండి, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, అసలు ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి చూద్దామండి. కార్డ్ షఫిల్ చేసుకుందాం. మీ పార్ట్నర్ లేట్ థాట్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి. పార్ట్నర్ ఎలా ఉన్నాయి చూపించండి. వీళ్ళు నైట్ టైం వాళ్ళ మనసులో చాలా భయాలు ఎక్కువ, డౌట్స్ వస్తూ ఉంటాయి. కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నారు. నిజం కాని సిచ్యువేషన్ని కూడా ఊహించుకుంటారు వీళ్ళు. అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు మీ పార్ట్నర్. వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ హార్ట్లో డీప్గా థింకింగ్ చేస్తున్నారు. మీరే వాళ్ళకు ఒక హోప్, మీరే వాళ్ళని హీల్ చేయగలరని నమ్ముతున్నారు. నైట్ టైం మీరు వాళ్ళ లైఫ్లో ఒక వెలుగులాగా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్కి. వాళ్ళకి చీకట్లో మీరే వెలుగుని ఇస్తారని అనుకుంటున్నారు. మీరు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారని ఫీల్ అవుతున్నారండి. లవ్లో ఒక డెసిషన్ తీసుకోవాలని అనిపిస్తుంది. వాళ్ళ హార్ట్ మీ వైపే ఉంది, మీ మీద లవ్ ఉంది. కానీ బయట ఉన్న ప్రెజర్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు మీ పార్ట్నర్. మిమ్మల్ని కలవడం గురించి కలలు కంటున్నారు. మీతో డీప్ సోల్మేట్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు. నైట్ టైం మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది మీ పార్ట్నర్కి. అలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు, మీరు పక్కన ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని డ్రీమ్ చేస్తున్నారు నైట్ టైం. మీ మధ్య జరిగిన గొడవలు, మీతో బ్రేకప్ అయినవి అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. నైట్ టైం వాళ్ళకి మీకు బంధింపబడి ఉన్నట్టు, అంటే మీ దగ్గర కట్టి పడేసినట్టు ఫీల్ అవుతున్నారు. గిల్టీగా అనిపిస్తుంది వీళ్ళకి. ఎంత ట్రై చేసినా మీ మెమరీస్ నుంచి వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే మూవ్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు. మీ మెమరీసే వాళ్ళకి గుర్తొస్తున్నాయి. రాత్రులు ఒంటరిగా ఉంటున్నారు. ఎవరితో కలవడం లేదు. ఆన్సర్ కోసం వెతుకుతున్నారు. మీతో జరిగిన కాన్వర్జేషన్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. డెస్టినీ మిమ్మల్ని మళ్ళీ కలుపుతుందేమో అని ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. మీకు లవ్ మెసేజ్ చేయాలనిపిస్తుంది.
వాళ్ళకి మీ పట్ల ఉన్న ఎఫెక్షన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది వీళ్ళకి. ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఎక్కడ తప్పు జరిగిందో అని అర్థం కాక ఆలోచిస్తున్నారు. మీతో ఉన్న రిలేషన్‌లో ఏం కోల్పోయారో, ఏం తప్పులు చేశారో ఆలోచిస్తూ సైలెంట్‌గా, మౌనంగా ఉండి బాధ బయటకు చెప్పుకోలేక వీళ్ళు ఏడుస్తున్నారండి. మిమ్మల్ని ఒక దైవంతో పోలుస్తున్నారు. మార్నింగ్ లేవగానే మీ ఫోటో చూడటం చేస్తారు. మిమ్మల్ని అంతలా వాళ్ళు లవ్ చేస్తున్నారు. అందరితో మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. హెల్పింగ్ నేచర్, అందం అన్నీ మీలో ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్‌లో మిమ్మల్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని వీళ్ళైతే డ్రీమ్ చేస్తున్నారండి. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైఫ్‌లో స్టెబిలిటీ స్ట్రాంగ్‌గా అండ్ సెక్యూర్‌గా ఉండాలి. అండ్ ఈ పర్సన్ మారాలి. మీకు డిజర్వ్ అయ్యే పర్సన్‌లా మారాలని ప్రతిరోజు డే అండ్ నైట్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అప్పుడు మాత్రమే వాళ్ళు మీకు తగిన వాళ్ళు అన్నట్టుగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. పాత జ్ఞాపకాలు రిపీటెడ్‌గా గుర్తొస్తున్నాయి. ఓల్డ్ మెమరీస్, స్వీట్ మూమెంట్స్, మీరిద్దరూ కలిసిన టైం స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే నైట్ టైం బాగా. అబద్ధాలు, సీక్రెట్స్, మోసం వాళ్ళని వెంటాడుతున్నాయి. మీరు వాళ్ళ కోసం నిజం తెలుసుకుంటున్నారా అని భయపడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి మీతో మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా రిలేషన్‌ని స్టార్ట్ చేయాలని ఉంది. మనం మళ్ళీ మొదలు పెట్టచ్చా అని వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నారు. మీ మీద వాళ్ళ లవ్ చాలా అంటే చాలా డీప్‌గా ఉంది. నైట్ టైం అది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అది బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. లోపల దాచుకుంటున్నారు వీళ్ళు. మీరు వాళ్ళకి చాలా లవ్, కేర్ చేసేవాళ్ళని అనుకుంటున్నారు. మీకు వాళ్ళ మాటల కన్నా వాళ్ళ హార్ట్‌లో ఉన్న ఫీలింగ్స్ చాలా త్వరగా బాగా అర్థమవుతాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నైట్ టైం వాళ్ళు ట్రాప్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మైండ్‌లో ఎక్కువ ఆలోచనలు. వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు. వాళ్ళ లోపల భయాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మీ వైపు రాలేకపోతున్నారు. వాళ్ళ హార్ట్ కంప్లీట్ లవ్‌తో ఉన్నారు మీ మీద. మీరు తప్ప వేరే ధ్యాస లేదు. మీకు ప్యూర్ లవ్ అండ్ జెన్యూన్ లవ్‌ని ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నరు. మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ లేదు అని అనిపిస్తుంది. మీరు లేని లోటేంటో వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. మీరు లేకపోతే వాళ్ళ ప్రపంచమే లేదు అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడితోనే అది ఎండ్ అయిపోయినట్టు వీళ్ళు బాధపడుతున్నారు మనసులో. డెస్టినీ చేంజ్ అవ్వాలని దేవుడికి కోరుకుంటున్నారు. గుడులకి వెళ్తున్నారు వీళ్ళు. అదృష్టం మిమ్మల్ని ఒకటి చేస్తుందని ఒక నమ్మకంతో ఉన్నారు వాళ్ళు మీ పార్ట్నర్.
వాళ్ళకి పీస్ కావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రిలేషన్ మీతో. మీ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. నిద్ర పట్టట్లేదు నైట్ టైం, స్లీప్‌లెస్ నైట్స్ గడుపుతున్నారు. మీ డ్రీమ్సే వస్తున్నాయి వాళ్ళకి. అంటే మిమ్మల్ని ఇంకా పూర్తిగా కోల్పోతానేమో అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు వీళ్ళు. ఒక చిన్న మెసేజ్ అయినా మీకు చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. మీ మధ్య ఉన్న సైలెన్స్‌ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళ డ్రీమ్ అయితే వాళ్ళకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్గా అనిపిస్తుందండి. రోజు నైట్ అదే థింకింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని వీళ్ళైతే చాలా కలలు కంటున్నారు మీ విషయంలో. వాళ్ళు చేసిన తప్పులను యాక్సెప్ట్ చేసి, వాళ్ళు చేంజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని క్షమించమని అడగాలని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ పెడుతున్నానండి, సరిపోవట్లేదు ప్లీజ్. వాళ్ళకి ఎక్కువగా నైట్ టైము అర్థమయ్యి షాక్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోవడం ఎంత పెద్ద తప్పు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి క్లారిటీ కావాలి. మీకు నిజం చెప్పి మీ మధ్య ఉన్న అపార్థాలు అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని క్లియర్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని, మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక స్టేబుల్ అండ్ సెక్యూర్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్‌ని మీతో కలిసి లీడ్ చేయాలని రోజు నైట్ టైం వీళ్ళు ఊహించుకుంటూ అవే ఆలోచనలతో వీళ్ళు ఉంటున్నారండి నైట్ టైం. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. రాత్రులు యూనివర్స్‌కి మీకోసం కోరుకుంటున్నారు. మీతో వాళ్ళ నైట్ ఎండ్ అవుతుంది. ఒక చిన్న హోప్‌తో ఉంటున్నారండి. వాళ్ళ హ్యాపీనెస్ మీరే అని, మీతో ఉంటే జాయ్‌ఫుల్‌గా ఉంటుందని, మీరు లేకుంటే వాళ్ళ జీవితం చీకటిలా అనిపిస్తుంది. మీరు వాళ్ళకి సరైన వాళ్ళని, మీరుంటే ఒక వెలుగు ఇస్తారని, మీరుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ మీతో లైఫ్ వాళ్ళు కోరుకుంటున్నారండి. అంతే అండి. ఇలా ఉన్నాయి మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.